రాగి రేకుల మీద చెక్కాడు ఇటు అటు. ఆ రాగి రేకు కూడా మామూలుగా రాగి రేకులు అంటే ఏదో ఇంత ఉంటుంది, ఇది కాదు. అది 20-30 అంగుళాలు, 20 ఒకవైపు అంగుళాలు, 30 ఒకవైపు పొడుగు వెడల్పులు, ఇంకోటి 30-40, ఒక్కో వైపున 3 కీర్తనలు, అటు 3 కీర్తనలు. ఆ రకంగా 2590 రాగి రేకులు ఉన్నాయని ఇప్పుడు దొరికినాయి, అందుబాటులో ఉన్నాయి. 2590 మీద ఇంటూ 6, అది 15,000 చిల్లర అది వస్తుంది. అది కూడా కాకుండా లెక్క చేసి చిన్నవి పెద్దవి అన్నీ కలిపితే 3,680 ఎంతో వీళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు అందుబాటులో ఉన్నవి 14,000 కృతులు దొరికినాయి. మా తాత 32,000 రాశాడు అని మనవడు చరిత్రలో ఉంది. 32,000 ఆయన రాస్తే ఇప్పుడు మనకు 14,000 దొరికితే మనం పోగొట్టుకున్నవి 18,000, దొరికినవి 14,000. అంటే అన్నమాచార్య మహానుభావుడు పదకవితా పితామహుడు అని ఎవరని అంటారో, రామరాజు కన్నా త్యాగరాజు కన్నా అందరికన్నా అన్నేళ్ల కిందట, 600 ఏళ్ల కిందటే ఆ మహానుభావుడు రాసిన కృతులను కనీసం పరిరక్షించుకోవటం, దాచుకోవటం కూడా చేతగాక పోగొట్టుకున్న మహానుభావులు ఎవరయ్యా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. అంటే ఇప్పుడు వాళ్ళు కాదు, ఇప్పుడో 100 ఏళ్ల కింద 1920లో బయటపడినా ఈ లోపు పోయినాయి. ఎక్కడ పోయినాయి అని అంటే వీళ్ళ ఇదే. పోనీ తెలిసిన తర్వాత అయినా వీటిని కాపాడుకున్నారా? అది లేదు. కాపాడుకోవాలి అని అంటే సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారే తీసుకొని అవన్నీ రాసి మొత్తం ఆ కాగితాల మీద రాసి అవి చేసి మొత్తం దాచిపెడితే వాటిని అన్నిటినీ తీసుకెళ్ళి చిత్తు కాగితాల కింద ఇంకో పనికిరాని కాగితాలనే వాడు మద్రాసులో వీళ్ళ ఆఫీస్ వాడు తగలబెట్టేశాడు, మొత్తం తగలబెట్టేశాడు. అంటే కాపీలు కాబట్టి తర్వాత దొరికిన ఈ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వీళ్ళు సంస్కరించారు. కానీ మొత్తానికి ఏంటంటే వీళ్ళ నిర్లక్ష్యము మొదటి నుంచి కూడా సంపదని వారసత్వాన్ని పరిరక్షించుకోవడానికి చేతగాని వల్ల మనం ఇట్లా అయిపోయింది.